అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. అందరూ చెప్పండి. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారద మహర్షిని భూలోకంలో 16 లక్షణములు కలిగిన ఒక మహాపురుషుడు ఎవడైనా ఈ కాలంలో ఉన్నాడా అని వాల్మీకి మహర్షి ప్రశ్నించాడు అని ఇవాళ ప్రాతకాల ప్రవచనంలో చెప్పాం. ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్యుడు, దృఢవ్రతుడు, చారిత్రేణ కోయుక్త అంటే చరిత్రతో కూడినవాడు, శీలవంతుడు అన్నమాట. సర్వభూతములను సమానముగా చూచువాడు, విద్వాంసుడు, సమర్థుడు, ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, జతక్రోధుడు. అన్నిటికీ మించి ఎవడైనా పొరపాటున పిచ్చి పనులు చేస్తే, ఆయనకి కోపం వస్తే దేవతల్ని కూడా భయపెట్టే కోపం కలిగినటువంటి వాడు, ద్యుతిమంతుడు, అసూయ లేనివాడు. ఇన్ని లక్షణములు కలిగిన వాడు ఎవరున్నారు అంటే ఈ ప్రపంచంలో అలాంటి లక్షణములు ఉన్నవాళ్ళు అరుదుగా ఉంటారు. కానీ సాక్షాత్తు భగవంతుడు శ్రీమన్నారాయణుడు రాముడు అనే పేరుతో భూలోకంలో అవతరించాడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. సూర్యుడి దగ్గర నుంచి వైవస్వతుడనే మనువు పుట్టాడని కదా మనం చెప్పుకున్నాం. కాబట్టి అప్పటి నుంచి సూర్యవంశము అన్నారు. సూర్యుడు వాళ్ళందరికీ మూలకారకుడు కనుక. వైవస్వత మనువు వల్ల అభివృద్ధి చెందడం వల్ల కూడా మనువంశం అన్నారు. ఒక్కొక్క వంశంలో ఒక్కొక్క గొప్ప వ్యక్తి పుట్టినప్పుడు ఆ గొప్ప వ్యక్తి పేరుతో ఆ కుటుంబానికి మళ్ళీ కొత్త పేరు వస్తుంది. ఇక్ష్వాకు మహారాజు చాలా గొప్పవాడు కాబట్టి ఇక్ష్వాకు వంశము అన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి సగరుడనే చక్రవర్తి ఆ వంశంలో గొప్పవాడు పుట్టాడు, అందుకని సగర వంశము అన్నారు. ఆ తర్వాత మరికొంతకాలానికి రఘు అని ఒక మహారాజు పుట్టాడు. రఘు మహారాజు గారు ఏకంగా కుబేరుడి మీదకి దండయాత్రకి వెళ్ళడానికి సంసిద్ధుడైన వాటైన. కుబేరుడితో యుద్ధం చేయటువంటి మాటల ఆ మహావీరుడి పరాక్రమానికి మెచ్చుకొని కుబేరుడు ఏం చేశాడో తెలిసినా, ఈయంతో యుద్ధం ఎందుకురా బాబు అని ఆయన కోశాగారం అంతా డబ్బుతో నింపేశాట. అప్పటి నుంచి రఘువు యొక్క పరాక్రమం సుప్రసిద్ధికి ఎక్కడం వల్ల ఇక్ష్వాకు వంశానికి రఘువంశము లేక రాఘవ వంశం అని పేరు వచ్చింది. రఘువంశంలో పుట్టిన వాళ్ళందరినీ రాఘవులు అంటారు. రాఘవుడు అంటే ఆ వంశంలో పుట్టినవాడు ఎవ్వడైనా అయి ఉండొచ్చు అన్నమాట. ఇలా వంశం
ఆయా సందర్భాల్లో పేరు తెచ్చుకున్నది. కకుత్సుడు అని ఒక రాజు ఆ వంశంలో చాలా గొప్పవాడు ఉన్నాడు. ఆయన పేరు మీదుగా కాకుత్స వంశము అయ్యింది. ఇలా రామచంద్రుడు అనే పేరుతో పుట్టినవాడు సాక్షాత్తు ఆదిదేవుడు మహావిష్ణువు. మళ్ళీ మనకు అనుమానం వస్తుందేమోనని చిట్ట చివర పట్టాభిషేక సమయంలో ఆదిదేవో మహాబాహు హరిర్నారాయణ ప్రభు సాక్షాద్ రామో రఘుశ్రేష్ఠ శేషో లక్ష్మణ ఉచ్యతే అన్నాడు వాల్మీకి. అనగా ఆదిదేవుడు మొట్టమొదటి దేవుడైన పరాక్రమవంతుడైన శ్రీ మహావిష్ణువే రాముడనే పేరుతో దశరథునికి కుమారుడై పుట్టాడు. ఇంత స్పష్టంగా చెప్పాడు ఆయన. శేష లక్ష్మణ ఉచ్యతే, ఆదిశేషుడే లక్ష్మణుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు. కాబట్టి మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేకుండా రాముడంటే విష్ణువే, ఆదిశేషుడే లక్ష్మణుడు అని ఈ శ్లోకం ద్వారా దృఢ నిశ్చయం చేసుకోవచ్చు. అవతారాలు భగవంతుడికి చాలా ఉన్నాయి. విష్ణుమూర్తి 22 అవతారాలు ఎత్తాడు మొత్తం. ఈ 22 అవతారాల్లో 21 అవతారాలు కొంచెం కొంచెం అంశాలతో కూడినవి. ఆయన శక్తి కొద్ది కొద్దిగా దిగొచ్చింది. ఒక్క కృష్ణావతారం మాత్రం పరిపూర్ణ అవతారం. అందుకనే భాగవతంలో ఏతే చాంశ కళాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు. భగవంతుడు 21 అంశావతారాలు ఎత్తాడు. ఒక్క కృష్ణావతారం మాత్రం భగవంతుడే డైరెక్ట్గా దిగొచ్చేశాడు. అందుకని అది పరిపూర్ణ అవతారం, అది భగవద్ అవతారం. కానీ రామావతారం అలాగే అది 21, మిగిలిన 21 అవతారాల్లో పరిపూర్ణ మానవావతారం, సరి అయిన మానవుడు, సంపూర్ణ మానవుడు, ధర్మబద్ధమైన జీవితం గడిపే మానవుడు, లోకమునకు ఆదర్శంగా ఉండవలసిన మానవుడుగా రామచంద్రుడిగా భగవంతుడు అవతరించాడు. అందుకే రాముణ్ణి ఆదర్శంగా తీసుకుని మనం ప్రవర్తించాలి. కృష్ణుణ్ణి పూజించి ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి. కృష్ణుడు చేసినట్టుగా మీరే కదా ఈ ప్రపంచంలో ఎవడూ చేయలేడు. 7 ఏళ్ల వయస్సులో గోవర్ధన పర్వతం ఎత్తాడు ఆయన. ఎవరు ఎత్తుతారు ఇందులో? గోవర్ధనం కాదు, గట్టిగా వాడు బ్యాగులో వాడు ఎత్తుకోలేక కూలీ కూలీ అని లేకపోతే పక్కవాడి మీద ఆధారపడుతున్నారు. మేడమెట్లు ఎక్కలేం గట్టిగా, ఓ 10 ఏళ్ళు గడిస్తే. అవునా? అలా ఉన్నారు. లిఫ్ట్ లేకపోతే రూమ్ షిఫ్ట్ అవుతాం. మన పరిస్థితి అలా ఉంది. అందువల్ల కృష్ణుడు చేసినట్టు మనం ఎక్కడ చేస్తాం? అన్నిటికీ కృష్ణుడితో పోల్చుకోవడం అంటే కష్టం. కృష్ణుడు 16,000 మంది రాజకన్యకల్ని ఒకేసారి ఒకే మండపంలో ఒకే ముహూర్తంలో అంతమంది మెడలో తాళి కట్టగలిగాడు 16,000 రూపాయల్లో. చాలామంది అనుకున్నట్టుగా 16,000 మంది గోపికలు అనేది ఉట్టి అబద్ధం సుమా. అసలు గోపికలు నేనేం పెళ్లి చేసుకోలేదు. గోపికలు 16,000 మంది కాదు, 16,000 మంది క్షత్రియ కన్యకలు. నరకాసురుడిని చంపి నరకాసురుడి చెరసాలలో ఉన్న స్త్రీలను ఒక్క మండపంలో 16,000 పందిళ్ళు వేయించి అంతమందికి అన్ని రూపాలతో తాడి కట్టాడు ఆయన. దానికి కూడా ఒక కారణం ఉన్నది. ఈ స్త్రీలందరినీ నరకాసురుడు నానా హింసలు పెట్టాడు. వీళ్ళు బయట ప్రపంచానికి వెడితే వాళ్ళకి బతుకులేదు. అందుకని వాళ్ళందరూ కృష్ణ నువ్వే ఉద్ధరించమంటే వాళ్ళ కోసం ఇన్ని రూపములు ధరించి పెళ్లి చేసుకున్న పరమధర్మాత్ముడు ఆ కృష్ణ పరమాత్మ అంటే. కాబట్టి ఆయనతో మనం ఎక్కడ పోల్చుకోగలుగుతాం? ఏ రూపంతో ఎక్కడైనా ఏ క్షణంలో అయినా ఉండగలడు ఆయన. కానీ రామావతారం ఇన్ని మహిమలతో కూడిన అవతారం కాదు. రామావతారం కేవలం ఒక మానవుడు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాడు. తండ్రిని గౌరవించాడు. మళ్ళీ ఆ తండ్రి చెప్పిన మాటే ఒక్కోసారి కాదన్నాడు. కారణం ఏంటంటే సమయాన్ని బట్టి అన్నమాట. తండ్రిని ఎప్పుడూ పూజించాలి. దానికి ఉదాహరణ ఏమిటి? దశరథ మహారాజు గారు కైకేయికి వరం ఇచ్చాడు. ఆ వరం వల్ల రాముణ్ణి కైకే పొమ్మంది అరణ్యానికి 14 ఏళ్ళు. అసలు దశరథుడు తన నోటితో చెప్పలేదు, మీ నాన్నగారు నాకు 2 వరాలు ఇచ్చాడరా నాయన, ఆ 2 వరాలు ఇప్పుడు మీ నాన్నగారి దగ్గర నేను కోరుకున్నాను. అందులో ఒక వరం ప్రకారం నువ్వు 14 ఏళ్ళు అరణ్యానికి వెళ్ళు, 2వ వరం ప్రకారం భరతుడిని రాజు చెయ్యాలి అనగా నాన్నగారు నీకు ఇచ్చిన వరం నిలబెడతాను, ఇది నాన్నగారి మాటే అని మరికొద్ది క్షణాలలో పట్టాభిషేకానికి సంసిద్ధంగా ఉన్న రామచంద్రుడు తక్షణం అడవికి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. మళ్ళీ దశరథుడు, నాయన నన్ను జైల్లో పెట్టినా సరే నువ్వు రాజు అయిపో, నా మాట కాదని అంటే ఎవరు కాదనరు, నేనేదో పొరపాటున మీ అమ్మకి కైకేయికి వరం ఇచ్చాను, ఈ మాట కాదని వెనక్కి రాని పిలిచాడు. కానీ వెనక్కి వచ్చాడా? తండ్రే పొమ్మన్నాడు. మళ్ళీ తండ్రి వెనక్కి రమ్మంటే ముందు తండ్రి అన్న మాటకి వ్యతిరేకంగా ఉంటుంది కనుక వెనక్కి రమ్మంటే రాలేదు. సుమంత్రుడు మంత్రి, చాలా గొప్పవాడు, ఆయన సారథి కూడా. రథం ఎక్కించుకొని రాముణ్ణి లక్ష్మణుణ్ణి గంగా తీరానికి గుహుడి దగ్గరికి చేర్చినవాడు సుమంతుడు. సుమంతుడు అన్నాడు,
దశరథుడు నిన్ను వెనక్కి రమ్మంటున్నాడు, పిలుస్తున్నాడు, ఏం చెప్పమంటావు దశరథుడికి అన్నట్ట. రాముడికి వినబడలేదని చెప్పన్నాడు ఆయన. అంటే అసత్యం ఆడినట్టు కదా రాముడు అని కొంతమందికి అనుమానం వచ్చింది. రాముడు అసత్యం వాళ్ళ, అసత్యం అనే ఒక భయంకరమైన గండం నుంచి తండ్రిని రక్షించాడు. తండ్రి గారి మాట ప్రకారం అడవికి వెళ్ళాలి. ఇప్పుడు ఆయన మూడు మారిపోయి మళ్ళీ వెనక్కి రమ్మంటే ఎలా వస్తాం మనం? క్షణక్షణానికి మారిపోకూడదు కదా. మనం ఎప్పుడూ ఒక మాట మీద నిలబడాలి. ఇవాళ నేను 6ంటికి ప్రవచనానికి వస్తానని, కాసేపు నాకు 6:30కి వస్తానంటే నా మాటను నేనే నిలబెట్టుకోవట్లేదన్నమాట. మన మాట ఎప్పుడు తప్పాలి అంటే, మనం ఇచ్చిన మాట తప్పేందుకు మనకి శరీరం సహకరించకపోవాలి, కానీ ఇతరుల విషయంలో అస్సలు మాట తప్పకూడదట. కాబట్టి మాట అంటే మాటే. మా నాన్నగారు ముందు నన్ను అడవికి వెళ్ళమన్నాడు, వెడుతున్నాను. ఇప్పుడు రెండోసారి మళ్ళీ వెనక్కి రమ్మంటాడు. దానివల్ల ఆయనకి చెడ్డ పేరు, రాముడికి చెడ్డ పేరు. రాముడు రాజ్యం కోసం ముందు ఒప్పుకుని వెనక్కి వచ్చాడని శాశ్వతంగా అందరూ నన్ను నిందిస్తారు. లోకాపవాదం చాలా ప్రమాదకరమైనది. ఈ లోకంలో ఎంత మంచివాడి మీదైనా అభాండం వేస్తారు. ఇక సామాన్యుల మీద వేయడంలో ఆశ్చర్యం లేదు. కాబట్టి నేను రాను అంతే, నాకు వినపడలేదని చెప్పమన్నాడు. అది సత్యం అంటే. సత్యం అంటే ఏదో బండగా నిలబడ్డం కాదు. సమయ సందర్భాన్ని బట్టి సత్యాలు మారతాయి. అందుకే రాముడికి ధర్మజ్ఞుడు అని పేరు. ధర్మమును ఎరిగినవాడు. ధర్మమును ఎరగడం చాలా కష్టం అండి. ధర్మం ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకంగా ఉంటుంది. కరెక్ట్గా 6 గంటలకి లేచి స్నానానికి వెళ్ళడం ధర్మం నిజానికి. కానీ 6 గంటలకే కర్మగాలి ఒక ఆయనకి కడుపు కదిలిపోయి నానాయాత్ర పడిపోతుంటే అయినా కదిలి వస్తాడా? రాడు. అప్పుడు అది అనారోగ్యం కనుక నదికి స్నానానికి రాకపోతే ఏ దోషము లేదు. అందుకని ధర్మమును గురించి నిర్వచిస్తూ వేదములు ఏమన్నాయి? భూతహితంబుగా పలుకు బొంకును సత్య ఫలంబునిచ్చు తద్భూత భయానకంబకు ప్రభూతపు సత్యము బొంకునట్ల ప్రాణాతురుడైనచో పరిణయంబునయందున పల్కు బొంకు సత్యాతిశయం వయండ్రు మహితాత్మక ఇట్టివి ధర్మ సూక్ష్మముల్. 10 మందికి ఉపకారం చేయటానికి అసత్యం పలికితే అది సత్య ఫలితం ఇస్తుంది. ఏదో టెర్రరిస్ట్ వచ్చాడు, మిమ్మల్ని అందరినీ చంపేస్తానన్నాడు. ఎక్కడ చంద్రశేఖర్ గుప్తా గారు, ఆయనతో పాటు వచ్చిన యాత్రికులు అని ఓ స్టెన్గన్ బుచ్చుకొచ్చాడు. మీరంతా భయపడిపోయి వంటగదిలో కాశీ విశ్వేశ్వరరావు గారి దగ్గర దాక్కున్నారు. ఇంతలో ఈ టెర్రరిస్ట్ వచ్చి పద్మాకర్ గారు మీరు ఎప్పుడూ పురాణాలు చెబుతారు, అసత్యం ఆడనట్టు కదా, అందుకని మీ దగ్గరికి వచ్చాం. ఈ భక్తులు ఎక్కడికి వెళ్ళారో చెప్పండి అంటే, నిజమేనండి, నేను అసత్యం ఆడనండి, వీళ్ళంతా ఆ వంటగదిలో దాక్కున్నారండి అని చెప్పేస్తే ఏమైపోతారు? మిమ్మల్ని అందరినీ కాల్చి చంపేస్తాడు వాడు. అప్పుడు అది సత్యమా? కాదు. మిమ్మల్ని రక్షించడానికి ఏం చేయాలి? వీళ్ళంతా పోలీస్ స్టేషన్లో ఉన్నారని చెప్పాలి. ఈ దిక్కుమాలాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళే వీడిని కాల్చేస్తారు, లేదా వీడి పని ఏదో ఇంకోటి అవుతుంది. మొత్తం మీద ప్రస్తుతానికి మీ గండం గడిచి పిండం బయటపడుతుంది. కాబట్టి ఏం చేయాలి? ఎంతమందిని రక్షించడానికి అసత్యం ఆడాలట. నేను ఆడే సత్యం వల్ల మీ అందరి ప్రాణాలు పోతున్నప్పుడు అది సత్యం కాదు, భయంకర పాపం అన్నాడు. అందుకని 10 మందికి ఉపకారం చేయడానికి పలికే బొంకు సత్య ఫలితం ఇస్తుంది. ఎంతమంది ప్రాణములు తీసేటటువంటి సత్యం బొంకు కంటే ప్రమాదకరమైనది. ప్రాణములు పోతున్నప్పుడు అసత్యం ఆడవచ్చు. పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు పెళ్ళిలో అమ్మాయికి పెళ్ళవట్ల, అబ్బాయికి పెళ్ళవడం లేదనుకోండి, అప్పుడు కొంచెం అసత్యం ఆడొచ్చని శాస్త్రం చెబుతుంది. అంటే చిన్నవన్నమాట. అమ్మాయికి కేవలం ఒక 40 ఏళ్ళే వచ్చాయి, పెళ్ళవటం లేదు. ఈ అమ్మాయికి తక్కువ వయసు అయితే పెళ్ళి అవుతుంది అనుకుంటే, అమ్మాయికి ఎంతండి, నిన్నగాక మొన్నే కదండి 30 వచ్చాయని అబద్ధం ఆడేస్తే ఈ 10 ఏళ్ళు నొక్కి పెడితే ఆ తర్వాత వాడు వస్తాడు పెళ్ళి అయ్యాక. మరి అంత కాదు, కానీ కొంచెం చిన్నవి. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన అమ్మాయిని 10th పాస్ అయ్యిందని పెళ్లి చేసేయచ్చు. బొత్తిగా 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన అమ్మాయిని గోల్డ్ మెడలిస్ట్ అని చెబితే మాత్రం అది అన్యాయం. అందువల్ల మొత్తం మీద పెళ్ళిళ్ళల్లో చిన్న చితగా అసత్యం ఆడితే అది ధర్మమేట. కాబట్టి ప్రాణాతురుడైనప్పుడు పెళ్ళిళ్ళల్లోనూ అసత్యం ఆడితే అది సత్యము యొక్క ఫలితం ఇస్తుంది. సత్యం కదట, సత్యాతిశయం వయండ్రు, సత్యం కంటే గొప్పదన్నారు. ఇవి ధర్మ సూక్ష్మాలు, ఇవి తెలియాలి. తెలియకపోతే ఏది ధర్మమో ఏది అధర్మమో నిశ్చయించుకోలేక గిలగిల్లాడిపోతారు జీవులు. అందుకే సమయమును బట్టి ఇది ధర్మం, ఇది అధర్మం అని గ్రహించిన వాడిని ధర్మజ్ఞ, ధర్మమును ఎరిగినవాడు అన్నారు. ఎవరన్నా ఇంత ఉపకారం చేస్తే యావజ్జీవితం గుర్తుపెట్టుకుంటాడు రాముడు. అందుకే కృతజ్ఞ. విష్ణు సహస్రనామంలో కృతజ్ఞ అని ఒక నామం ఉన్నది. మీరే చదువుతున్నారు, కృతజ్ఞో మేదినీపతి అని పెంచి పెద్ద గొంతు వేసుకుని ఈ చెవును చివరిదాకా వినబడేదాకా చదివారు దాకా పాపం. అందులో కృతజ్ఞ, కృతము అంటే చెయ్యబడినది.
ఉదాహరణకు ఒక ఆయన ఓ పూలదండ మెడలో వేశాడు, ఇక రోజు చెప్పుకోవాలన్నమాట, ఆయన పూలదండ వేశాడండోయ్, గులాబీ దండ వేశాడండోయ్, మళ్ళీ దండలో ఉన్న రేకులు ఎక్కడ వేస్ట్ అయిపోతాయని పుస్తకం మీద వేశాడండోయ్ అని 10 సార్లు చెప్పుకోవాలట. ఇంత చేసి ఒక పూలదండ కోసం అన్నిసార్లు చెబితే అది కృతజ్ఞ అంటారు దాన్ని. కానీ కలియుగంలో ఏం చేస్తున్నారు, కృతజ్ఞత తక్కువ, ఇంత చేస్తే కొండంత చెప్పుకోవడం పోయి అపకారము చేస్తేనేమో 10 సార్లు చెబుతారు, ఉపకారం మర్చిపోతారట. ఇంకెప్పుడు చూసినా ఇదిగో 2 వంకాయ ముక్కలు వేయమంటే వేయలేదు, ఆ వంకాయ ముక్కలు వేయలేదనే చెప్తాడు, కానీ అంత పూర్వం ఇంత వంకాయ కూర వేసింది చెప్పడు. మాయదారి మానవుల యొక్క లక్షణం ఇది. కానీ రాముడు అలా కాదు, ఉపకారమేమో శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటాడు, అపకారం తక్షణం మర్చిపోవాలి. ఎవరిలో అయినా దుర్గుణములు ఉంటాయి కూడా చూడండి, వాటిని 10 సార్లు చెప్పకూడదండి. ఎప్పుడో మీ నాన్న అలా చేశాడు, వాళ్ళ తాతగారు అలా చేశారు, ఏం చేస్తే నువ్వు చూసి వచ్చావా, ఇప్పుడు వాళ్ళు లేరు మనము లేవు, పాతవన్నీ తవ్వుతారు కొంతమంది. ఏది చెడ్డుంటే మంచిది అవ్వదు. అదే పూర్వం నువ్వు నాకు లడ్డూ పెట్టావు, నువ్వు నాకు లేకపోతే అన్నం పెట్టావు, లేకపోతే ఏదో ఉద్యోగం ఇప్పించావు, లేకపోతే ఒక సీట్ ఇచ్చావు, ఇవేం చెప్పరు. మంచి పొరపాటును ఎత్తుకోరట మానవులు, కానీ చెడ్డ మాత్రం కొన్ని వందల సార్లు చెబుతారన్నమాట. ఇది పరమ భయంకర లక్షణం. అందుకే రాముడు ఏం చేశాడనమాట, మంచిని మాత్రమే గుర్తుపెట్టుకోండి, చెడ్డ తక్షణం మర్చిపోండి అన్నాడు ఆయన. రావణుడు చచ్చిపోయాక మరణాంతాని వైరాణి అన్న మహానుభావుడు రాముడు. మరణంతో వైరం పోయింది కాబట్టి వీడి శరీరం తగలబెట్టి వీడికి చేయవలసిన పనులన్నీ చేయండి. రావణుడు ఇప్పుడు నాకు విరోధి కాదన్నాడు ఆయన. ఇవాళ జీవులు చచ్చిపోయిన వాడిని కూడా ఇదిగో ఆయన అలా చేసేట, ఈయన ఇలా చేసేట అని చచ్చిపోయిన 50 ఏళ్ల తర్వాత చెబితే ఏమిటి ఉపయోగం చెప్పండి. ఇవన్నీ పిచ్చి పనులు అనమాట. ఇవన్నీ చెయ్యకండి అని చెప్పాడు కాబట్టి రాముడు కథానాయకుడు, పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ ధర్మస్వరూపుడు, సత్యస్వరూపుడు, శాంతస్వరూపుడు, గంభీరుడు. ఎంత గంభీరంగా ఉంటాడో అంత హాస్యప్రియుడు. మళ్ళీ రాముడిలో ఎంతసేపు గంభీరత్వమే కాదు, కృష్ణుడిలో ఉన్నంత కొంటితనం లేదు, కానీ చిన్న చిన్న కొంటి లక్షణాలు ఆయన దగ్గర ఉన్నాయి. శూర్పణఖ ఒక అందగత్తెగా మారి వనవాసం చేస్తున్న సీతారాముల దగ్గరికి, లక్ష్మణుడి దగ్గరికి వచ్చింది. నఖము అంటే గోరు, శూర్ప అంటే చేట, దాని గోళ్ళు చేట అంత ఉండేవిట. శూర్ప అంటే ఏమిటి, చేట. చేట వంటి నఖము, గోరు కలిగింది గనక శూర్పణఖ అన్నారు. కొంతమంది గోళ్ళు అలాగే ఉంటాయి, చేటల్లో ఉంటాయి. ఎప్పుడైనా కసొచ్చి మొగుడు ఒక గిలిగిలితే వాడి జీవితంలో కోలుకోడు, అలాంటి గోళ్ళు కలిగింది అది. ఈ భయంకరురాలు శూర్పణఖకి కామరూప విద్య తెలుసు, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలదు. అందుకని ఒక మంచి సుందరీమణిగా మారిపోయి సీతారామ లక్ష్మణుల దగ్గరికి వచ్చింది. రాముడి సౌందర్యానికి ఆశ్చర్యపోయింది. అసలు బంగారం కంటే దొంగ బంగారం బాగా మెరుస్తుందండోయ్. అలా ఎలా అయితే బంగారం కంటే దొంగ బంగారం, రోల్డ్ గోల్డ్ బాగా మెరుస్తుందో, వెండి కంటే దొంగ వెండి బాగా మెరుస్తుందో, అలాగే అసలు సుందరీమణి కంటే కుహనా సుందరీమణులు బాగా వెలిగిపోతారు. ఈ రాక్షసి కపట సౌందర్యంతో కామరూపం ధరించి వచ్చింది. రాముడిని చూచింది. ఎంత అందంగా ఉన్నావో, నన్ను వరించవా, నన్ను పెళ్లి చేసుకోవా, ఈ పక్కన నీ మానవ స్త్రీ వల్ల నీకేం లాభం, అది బక్క చిక్కి ఉంది, నేను చూడు ఎంత బలంగా ఉంటానో, నా బొజ్జ చూడు అంటూ మొదలెట్టింది తనను తాను వర్ణించుకుంటూ. అప్పుడు రాముడు చేపో అనలా, చీపు అనలేదు. ఆయన కూడా కొంచెం కొంటివాడని చెప్పాను కదా, అందుకని ఏం చేసేట సరదా కోసం, అమ్మాయి నువ్వు అందగత్తెవి, నన్ను పెళ్లి చేసుకుని ఏం సుఖపడతావు, నేను పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో అడవికి వచ్చాను, ఇదిగో చూసావు నా పక్కనే నా భార్య ఉంది, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో, మా ఇద్దరికీ సేవ చేయాలి, సవతి పోరు. అదే నా తమ్ముడిని చూసావా, వాడు ఒంటరిగా వచ్చాడు, భార్యని ఇంట్లో వదిలేసి వచ్చాడు, వాడిని పెళ్లి చేసుకున్నావు అనుకో ఎంత సుఖం, సవతి పోరు ఉండదు. పైగా నేను నల్లగా ఉన్నాను, మా తమ్ముడు కొంచెం ఎర్రగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడో పద్మాకర్ గారు మళ్ళీ, కాబట్టి ఆయన్ని చేసుకో, ఒంటరిగా వచ్చాడు అనగానే ఈ పిచ్చిదానికి ఏదో కామం, ఆ ఇద్దరు అందంగానే ఉన్నారు, ఎవడో దొరికినా చాలు. ఓహో ఇది బాగానే ఉంది, నువ్వు చెప్పింది బాగానే ఉంది, నిన్ను పెళ్లి చేసుకుంటే సవతి పోరు నాకు, అదే ఆయన ఒంటరిగా ఉన్నాడు కనుక ఆయనతో సుఖపడచ్చు అని ఇటు బయలుదేరింది. ఇప్పుడు లక్ష్మణుని దగ్గరికి వచ్చింది. మీ అన్నయ్య చెప్పింది విన్నావు కదా, నువ్వు భార్యని ఇంట్లో వదిలిపెట్టి వచ్చావట, అందుకే యాత్రకు వచ్చేటప్పుడు భార్యను తీసుకురండి, శూర్పణఖతో పోరు ఉండదు. ఇప్పుడు ఈ లక్ష్మణుడి దగ్గరికి వచ్చి నన్ను పెళ్లి చేసుకో, నువ్వు అందంగా ఉన్నావు, మీ అన్నయ్య చెప్పిన మాటలు విన్నావు కదా అంటే, ఆయన మళ్ళీ ఆయన కొంటేవాడు, వచ్చి వెరిదానా నీకు తెలియదు, నేను అరణ్యానికి వచ్చేటప్పుడే అన్నయ్యకి సేవ చేస్తూ బ్రహ్మచర్య దీక్షతో బ్రతుకుతాను అని ఒట్టు పెట్టుకొచ్చాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నా బ్రహ్మచారినే నేను, నువ్వు ఊరికే పక్కన ఉంటావు, నా వల్ల నీకే సుఖం లేదు, పైగా మా అన్నగారికి సేవ చేయడానికి వచ్చాను, నేనేమి పద్మాకర్ గారి సీట్లో కూర్చోవడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చాను,
నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఇద్దరం కలిసి రోజు అన్నగారికి కాళ్ళు ఒత్తడం, బట్టలు ఉతకడం, ఆరేయడం, మళ్ళీ ఆ ఆరేసిన బట్టలు కోతులు ఎత్తుకోకుండా కాపలా కాయడం, ఇవన్నీ పెద్ద పని. నా మాట విను. అన్నయ్యని పెళ్లి చేసుకుంటే, రాజుగారిని పెళ్లి చేసుకుంటే సుఖపడతావు, సేవకుడిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం షేవ్ అయిపోతుంది, అందువల్ల వద్దు అన్నాడు. ఇది నిజమే, నేను పెళ్లి చేసుకుంటే నువ్వు బ్రహ్మచారిని అంటున్నావు, బ్రహ్మచారితో నాకేం లాభం అని మళ్ళీ రాముడి దగ్గరకు వచ్చింది. రాముడేమో అక్కడికి పంపేవాడు, లక్ష్మణుడు ఇంటికి పంపేవాడు. ఈ మధ్యలో కాసేపు తిప్పారావండి. వికారకామం కలిగిన రాక్షస స్త్రీని కాస్త ఏడిపించారు. అంటే అక్కడ రాముడిలో కూడా హాస్యరసం ఉన్నది. నవరసములు ఉంటేనే వాడు పరిపూర్ణ మానవుడు. ఏమీ లేకుండా ఎప్పుడు సీరియస్గా సురుచుర సుందరోజ్జల సుశోభిత వాక్సథలను వెలాచుతున్నారు, ఏదో పిచ్చపద్యం చదివేసి ఉపన్యాసం చెప్పేస్తూ కూర్చున్న వాళ్ళు నిద్రపోతారు, మామూలుగానే నిద్రపోతున్నారు. ఇక మళ్ళీ వీడు సీరియస్గా అలా చెప్పుపోతుంటే పిచ్చిగడ్డం ఒకటి వేసుకుని, ఇంత గూడి తీసుకుని, మెళ్ళలోనేమో 4 రుద్రాట్లు వేసుకుని నవ్వేసుకుని వాడికి వాడే చెప్పుకుంటే ఏం ఉపయోగం? అందుకని పూర్వం ఏం చేసేవారంటే ఉపన్యాసంలో ఒకటో అంతో అరో మధ్య మధ్యలో కాస్త సున్నితమైన హాస్యం వేసేవారు. హాస్యానికి నవ్వుతారు కనుక మళ్ళీ కాస్త సెట్ అవుతారు, లేకపోతే పొట్టలో ఉన్న దానివల్ల ఇంకా సెట్ అవుతారు నిద్రకి. అందువల్ల నవరసాలు ఉండాలి కనుక రామచంద్రుడు పరిపూర్ణ మానవుడు. పరిపూర్ణ మానవుడు ఎప్పుడు సమస్త రసములతో కలిగినవాడు. ఎప్పుడు అలా మొహం బిగుసుకుపోయి కాష్టంలో కర్రలాగా ఉండకూడదట. శవాల్ని కాల్చడానికి ఉపయోగించే కర్రలు చూసారా, సగం సగం కాలి పక్కన ఉంటే బట్టి కాష్టం కర్రలు అంటారు. ఆ కర్ర ఏముంటుంది, నల్లగా అలా ఉంటుంది. కొంతమంది మొహాలు అలాగే ఉంటాయి. వాళ్ళ జీవితంలో ఎప్పుడన్నా నవ్వు ఉంటుందేమో చూస్తాను అనమాట, దిక్కుమాల మొహాలు. ఎప్పుడు చిరునవ్వు మనుషులకి చాలా అలంకారం, అదొక అందం అన్నమాట. రామచంద్రుడు మందస్మిత సుందర వదనారవిందుడు, చిరునవ్వుతో కూడిన అందమైన ముఖం కలిగిన వాడు ఆయన. అందం ఎప్పుడూ నవ్వుతూ వస్తుందండి. వికటాట్టహాసం చేయకూడదు, అసలు నవ్వకుండా ఉండకూడదు. ఎప్పుడు అలా బిగుసుకుపోయి కూర్చుంటే నువ్వు అసలు బతికున్నావా లేదా తెలియాలి కదా. మనం బ్రతికున్నామని తెలియాలంటే ఎంతో కొంత నవ్వు ఉండాలి ముఖంలో అన్నారు. నవ్వు లేని వ్యక్తి అసలు భగవత్ స్వరూపుడు కాదట. మీరు చూడండి, ఎక్కడన్నా చూడండి, స్మితముఖీం అమ్మవారి గురించి నవ్వు ముఖము కలిగింది అన్నారు. రాముడి గురించి ఆయన కూడా అంతే, స్మితముఖుడు. కాబట్టి అప్పుడప్పుడు సున్నితమైన హాస్యం కూడా ఉండాలి. ఈ హాస్యం కొంచెం వికటించింది ఇక్కడ. అటు ఇటు తిరుగుతూ ఉంటే సీతాదేవి పక్కున నవ్వింది. దాంతో దీనికి ఒళ్ళు మండిపోయింది. ఇది రాక్షసి కదా, నా మీద జోకులు వేసుకుని నన్ను అటు ఇటు తిప్పి ఓ ఫుట్బాల్ ఆడుకుంటారంట మీరు, పైగా నువ్వు నన్ను చూసి నవ్వుతావా? అసలు నీ వల్లే ఈ రాముడు నన్ను పెళ్లి చేసుకోవటం లేదు. అదే నువ్వు లేకుండా పోతే అప్పుడు ఆయన నన్ను పెళ్లి చేసుకునేవాడు కదా, నిన్ను మింగేస్తాను అని అమాంతంగా రాక్షసిగా మారి మింగడానికి వచ్చింది. అప్పటిదాకా నవ్వించిన రాముడు లక్ష్మణుడికి సైగ చేశాడు. లక్ష్మణుడు మంచి పొదునైన బాణం తెచ్చాడు. ఆ బాణంతో దాని ముక్కులు చెవులు కోసి పారేశాడు. అప్పటి నుంచి పాపం శూర్పణఖకి ముక్కు లేదు, ఇక్కడ డొక్కు తప్ప, చెవులు పూర్తిగా కట్ చేసి పారేశాడు. భయంకర కామం కలిగిన వాళ్ళు, దేవతల జోలికి వెళ్ళిన వాళ్ళు, మహాత్ముల జోలికి వెళ్ళిన వాళ్ళకి ముక్కులు చెవులు అలా పోతాయి అని శాస్త్రం చెబుతున్నది. కాబట్టి రాముడిలో అప్పుడప్పుడు గంభీరత్వములకు తగిన సున్నిత హాస్యం కూడా ఉన్నది. ఇన్ని ఉన్నాయి కాబట్టే ఆయన పరిపూర్ణ మానవుడు. ఈ మానవుడి చరిత్ర రాయమని క్లుప్తంగా నారదుడు వాల్మీకి రాముడి గురించి వివరించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నారదుని ద్వారా విన్నాడు అయిన రాముడి గొప్పతనం అంతాను. ఈ చరిత్రని ఎలా రాద్దాం అని మనస్సులో భావించుకుంటూ ఆయన వెళ్ళిన తర్వాత స్నానానికి తమసా నదికి బయలుదేరాడు ఆయన. వాల్మీకి మహర్షి ఆశ్రమం తమసా నదీ తీరంలో ఉన్నది. తమసా జలం మాత్రం ఒక్క వర్షాకాలంలో బురదతో కొంచెం ఎర్రగా ఉంటుంది, కానీ ఉత్తర రోజుల్లో విచిత్రమైన నలుపులో ఉంటుంది. అది నలుపు అంటే నలుపు కాదు, నీలమైన వర్ణం. ఆ వర్ణం భయం కలిగించదు. కొన్ని నదుల్లో దిగాలంటే భయం వేస్తుందండి. ఇప్పుడు కూడా కృష్ణానదిలో చూస్తే స్నానానికి కొంచెం ఆ నలుపును చూస్తే ఒక భయం, భీతి ఉంటుంది. మళ్ళీ గోదావరికి ఆ భీతి ఉండదు. అలాగే తమసా నదిని చూస్తే నిర్మలముగా స్నానం చెయ్యాలి అనిపిస్తుంది. ఎక్కువ భాగం తమసా నది నిర్మలముగానే కనపడుతుంది. తమసా నది ఒడ్డునే వాల్మీకి ఆశ్రమం కనుక శిష్యుడు భరద్వాజుడిని వెంట పెట్టుకుని స్నానానికి బయలుదేరాడు. స్నానం చేశాక ఎక్కువసేపు తడి బట్టలతో ఇంటికి రాకూడదట. అందుకని యోగి గారు వచ్చాక అయోధ్యలో సరయూ తీరంలో ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి అన్ని రూములు వరుస కట్టారు. 5, 6 రూమ్ నెంబర్లు వేశారు చూడండి కావాలంటే. ఇది చాలాసార్లు చెప్పాలనుకుంటున్నాను అన్నమాట. ఎప్పుడూ కూడా తడి బట్టలతో ఎక్కువ దూరం నడవకూడదు. అందుకనే పూర్వకాలంలో ఋషులు అడవికి వెళ్ళినా
ఎక్కడన్నా ఈ తీర్థయాత్రలకు వెళ్ళి స్నానం చేసినా తక్షణం ఏం చేసేవారనమాట, ఆడవాళ్ళకేమో బట్టలు కట్టుకోవడానికి తమ పంచెలతోటి తాత్కాలికంగా ఒక రూము కట్టేవారు, అందులో స్త్రీలు మార్చుకునేవారు. పురుషులు ఎలాగో తువ్వాలు కట్టుకు స్నానం చేస్తారు కనుక పెద్ద ఇబ్బంది లేదు. అంటే తువ్వాలు కూడా కట్టుకునే స్నానం చేస్తున్నారు కనుక. బట్టలు పొడి బట్టలు మార్చుకుని తడి బట్టలు పెండాలి. మీరు ఎప్పుడన్నా అల్లసాని పెద్దన మరు చరిత్ర చదివారు కదా, అందులో మనువుల్లో రెండవ మనువు సారోచిషుని యొక్క చరిత్ర అది. అందులో వర్ణ తరంగిణీధర వికస్వర నూత్న కమల కషాయ గంధము వహించి ప్రత్యూష పవనాంకురములుపై గొను వేళ వామనస్తుతి పరత్వమునలేచి సచ్ఛాత్రుడగుతు నెచ్చలు నేగి అయ్యేట అఘమర్షణ స్నానమాచరించి సాంధ్యకృత్యముదీర్చి సావిత్రి జపియించి సైకత స్థలి కర్మ సాక్షి కెరగి ఫలసమిత్కుశ కుసుమాది బహుపదార్థతతియు ఉదికిన మడుగు దోవతులు కొంచు బ్రహ్మచారులు వెంటరా బ్రాహ్మణుడు వచ్చు నిల్తికి ప్రజతన్ను మెచ్చి చూడా. ఒక్కసారి మానవుడు స్నానానికి ఎలా వెళ్ళాలో ఇందులో వర్ణించేశారు. ప్రవరుడు అని ఒక ఆయన ఉన్నాడు, చాలా గొప్పవాడు. ఆయన తెల్లవారుజామున లేచేవాడు. లేచి లేవగానే మంచం మీద తన ముఖం పాచిముఖం అద్దంలో చూసుకునేవాడు కాదు. చేతులులా నలుపుకుని చేతులులా తలుచుకుని వామన 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 అని వామనుండి తలుచుకునేవాడు. అంటే తద్వారా మనకేం తెలుస్తుంది, వామనస్తుతి పరత్వమున లేవాలి. లేచి లేవగానే వామనుండి తలుచుకోవాలి. వామనుండి ఎందుకు తలుచుకోవాలి, ఆయన పొట్టిగా పుట్టి 3 అడుగులు పుచ్చుకొని ముల్లోకాలు ఆక్రమించాడు. మనం కూడా లేవడం లేచి లేవగానే మన బతుకు చిన్నది, కానీ వామనుండి తలుచుకుంటే ఆ రోజంతా త్రివిక్రముళ్ళ విజృంభిస్తాం. జీవితంలో ఏ ఒడిదుడుకులు రావు. అందుకని లేచేటప్పుడు వామనుండి తలుచుకొని లేవండి, చెప్పకుండా చెప్పడం అంటారు దీని అన్నమాట. ఈ రోజు నుంచి మీరు లేవగానే వామన 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 అని లేచి ఆ తర్వాత మీ పనుల్లోకి వెళ్ళండి. ఆ పూట తగాదాలు ఉండవు, విజృంభణతో పెడతాం. అంటే భక్తితో తలుచుకోండి, ఏదో 4 చివరి నుంచి తలుచుకుంటే ఉపయోగం లేదు. ఆ తర్వాత ఏం చేశాడు, ముఖం అవి కడుక్కొని శిష్యుల్ని వెంట పెట్టుకొని రాత్రి కట్టుకుని పడుకున్న గుడ్డలతో స్నానం చేయకూడదు. అందుకే మహాత్ములు స్నానం చేసేటప్పుడు అయితే పొడి బట్ట ఏదన్నా కడతారు, లేదా ఈ వస్త్రం తడిపి పిండి ఆ వస్త్రముతోటి వాళ్ళు మళ్ళీ స్నానం చేస్తారు. సచ్ఛాత్రుడగుతూ శిష్యుల్ని కూడా వెంట పెట్టుకొని ఈయన మంచి బట్టలు తీసుకుని స్నానానంతరం మళ్ళీ కట్టుకోవడానికి కావలసిన పొడి బట్టలు తువ్వాలు అవన్నీ తీసుకుని వెళ్ళేవాడు నదికి. ఆ నది పేరు వరణ. అంటే కాశీ దగ్గర ఉంది చూశారుగా మీరు, వరణ అసి అనే 2 నదులు కాశీకి అటు ఇటు గంగలో కలుస్తాయి. ఈ వరణకి అసికి ఈ రెండింటికి మధ్యలో ఉంది కనుక వరణ అసి వరణాసి వారణాసి వారాణసి అయ్యింది. దానికి అలా వచ్చింది ఆ పేరు. ఈ వరణ అనేది గంగా నదికి ఉపనది, అసి కూడా ఒక నది. ఈ 2 కూడా సరిగ్గా కాశీ ప్రాంతంలో గంగలో కలిసిపోతాయి. ఈ 2 ఉపనదుల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం వారణాసి అన్నమాట. ఈ వరణానది హిమాలయ పర్వతాల నుంచి పుట్టి గంగా నదిలో కలిసిపోతుంది. ఆ వరణానదిలో హాయిగా స్నానం చేసేవాడు. స్నానం చేయగానే ఈ ఉతికిన బట్టలన్నీ ఒడ్డు మీద ఇసుకలో ఆరేసుకునేవారు, పొడి బట్టలు కట్టుకునేవారు. సంధ్యావందనం గాయత్రి జపం చేసుకునేసరికి ఈ బట్టలు ఎండిపోయేవిట, గాలికిట్టే ఎగిరిపోయి ఆరిపోయేవి. ఆ తర్వాత ఉతికిన ఆ బట్టలు బుధం మీద వేసుకొని చక్కగా బట్టలు కట్టుకుని తమ పిల్లలతో శిష్యులతో కలిసి ఆయన వేదం చదువుకుంటూ ఇంటికి వచ్చేవాడు. ఈ విధంగా పూర్వకాలంలో వాళ్ళ జీవిత విధానం గడిచేది. అందువల్ల మనం కూడా సాధ్యమైనంత వరకు కూడా బట్టలు పొడి బట్టలు మార్చుకుని అప్పుడు రేవు నుంచి ఇంటికి రావాలట. ఎక్కువ తడిగుడ్డలతోటి ఆ ఓడుతున్న నీళ్లతో వస్తే అది పితృకార్యం తప్ప దేవకార్యం కాదు. అందుకే తద్దినాల టైంలో స్నానం చేసి ఆ తడి బట్టలతో రండి, తడి బట్టలతో దీపం వెలిగించండి అంటారు. తడి బట్టలతో దీపం తద్దినాలకి పితృకార్యాలకి పెట్టాలి. పొడి బట్టలతో దేవతలకి దీపారాధన చెయ్యాలి. దేవ సంబంధ కార్యములేవి కూడా, గురు సంబంధమైన కార్యములేవి కూడా, వేద సంబంధమైన కార్యములేవి కూడా తడి బట్టలతో కాకుండా పొడి బట్టలతో చెయ్యాలి. అదే పితృదేవతల కార్యాలన్నీ తడి బట్టలతో చెయ్యాలి. దేవకార్యాలకి బొట్టు ఉండాలి, పితృకార్యములకు బొట్టు పెట్టకూడదు కనుక కేవలం విభూతి పెట్టాలి.
దేవతల సంబంధమైన కార్యాల్లో చేతులకు ఉంగరమో లేకపోతే మెడలో గొలుసో ఏదో ఒకటి ఉండాలి. ఏమీ లేకపోతే కనీసం ఓ దర్భైనా పెట్టుకోమన్నారు పూర్వకాలంలో. అయితే గురువుగారు ఏమీ లేదంటే నేనేం చేయను పాపం, మీ ఇలాగ నేను ఏమన్నా కోటీశ్వరుని ఏమిటి. అందువల్ల చెప్పొచ్చేది ఏమిటంటే దేవకార్యములకు చేతికి సువర్ణం ఉండాలి, పితృకార్యములకు సువర్ణం ఉండకూడదు. ఉంగరాలు కూడా అందుకే తీయించేస్తారు. మీ ఉంగరాలు మీరే ఓ చోట దాచుకొని దేవకార్యం తర్వాత పితృకార్యాల్లోకి వచ్చేటప్పుడు కేవలం దర్భలే పెట్టుకుని పవిత్రాలే పెట్టుకుని ఆ కార్యాలు చేయాలి. ఇవన్నీ నియమం. దేవతలకి బంగారము, పితృదేవతలకి వెండి చాలా ఇష్టం. రజత దర్శనంబు రజత కీర్తనమును మార్కండేయ పురాణంలో చెప్పారు. తద్దినముల సమయంలో వెండి పళ్ళెం, వెండి చెంబు, వెండి పంచపాత్ర, వెండి ఉద్ధరణి ఇవి వాడి వీటితో కార్యక్రమం చేస్తే పితృదేవతలు బ్రహ్మానంద భరితులై ఆ వంశంలో పిల్లలు పుట్టేలా చేస్తారు, వంశం అభివృద్ధి అయ్యేలా చేస్తారు. అందుకని వీలున్నంత వరకు రజతం వాడాలట. తర్పణాలు ఇచ్చేటప్పుడు రాగి పళ్ళెం బదులుగా వెండి ఉన్నవాళ్ళంతా వెండి కంచం, వెండి పళ్ళెం, వెండి 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 అనుకుంటూ వెండితో గడిచిపోతే జీవితం మళ్ళీ భూమి మీద వెండియు జన్మం ఉండదు, మరోసారి జన్మ ఉండదట. అంత గొప్ప స్థితిని వాళ్ళు ఇస్తారు. ఇవన్నీ నియమాలు. అందుకనే భరద్వాజ మహర్షిని పిలిచి వాల్మీకి, నాయన స్నానమునకు వెడదాం, మన జలపాత్ర తీసుకురా, కలశం తీసుకురా, స్నానానంతరం కలశం తెచ్చుకుని ఇంటికి తెచ్చుకుని జపం చేసుకోవాలి కనుక కలశము తెమ్ము. స్నానం తర్వాత కట్టుకోవడానికి కావలసిన పొడి బట్టలు, నారవస్త్రాలు తీసుకురా. ఇద్దరం కలిసి తమసా నదికి వెడదామన్నాడు. ఎవరో ఒక శిష్యుడు లేకుండా గురువుగారు ఒంటరిగా ప్రయాణం చేయకూడదని ఒక శాస్త్రం అన్నమాట. ఎప్పుడు గురువులు ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. ఆయనకి తగిన ఒక శిష్యుడు ఎవరో ఒకడు ఉండాలి. శంకరాచార్యులకి పద్మపాదుడిలాగా, వాల్మీకి మహర్షికి భరద్వాజుడిలాగా, వ్యాస మహర్షికి వైశంపాయనుడిలాగా ఎప్పుడు గురువులకి పక్కన ఒక శిష్యుడు ఉండి తీరాలి. ఈయన వాల్మీకి మహర్షికి భరద్వాజుడు లాంటి గొప్ప వ్యక్తి దొరికాడు. భరద్వాజుడు ఎంత గొప్పవాడండి పాపం నిజంగా. ఇప్పటికి కూడా భరద్వాజుడు అంటే ఆయన విందు బాగా గుర్తొస్తుంది అందరికీ. భరతుడికి, భరతుడి పరివారానికి భరద్వాజుడు చేసిన విందు అద్భుతంగా ఉంటుంది. మరి ఏం నూనె వాడాడో తెలియదు కానీ ఆయన కూరలు చేస్తే కూరలు ఘుమఘుమలాడిపోయేవట. కొన్ని చోట్ల ఏ వంకాయ కూర తిన్నామంటే ఆ నూనెకి గొంతుకు పోయినట్టుగా ఉంటుంది. అక్కడ అలా ఉండేది కదట. మహామహిమతో సృష్టించాడు ఆయన. ఇప్పటికి కూడా మీరు ప్రయాగ వెడితే ఒకసారి చూడండి, భరద్వాజుడి ఆశ్రమం ఉంది, అక్కడ ఒక నుయ్యి ఉంటుంది. ఆ నూతిలో నుంచి మొత్తం పదార్థాలు సృష్టించాట భరద్వాజుడు. భరతుడి సైన్యం అక్షౌహిణి సైన్యంతో వచ్చాడు ఆయన. ఎంతమందికి నూతి దగ్గర నిలబడి ఒక మంత్రం చదవగానే ఆ నూతిలోంచి పాయసం బయటకు వచ్చేసింది. ఇక ఆ పాయసం అంటే మళ్ళీ మామూలు పాయసం, ఆ జీడిపప్పులు, కిస్మిస్సులు, ఆవు నేతితో దట్టించి చేసిన ఘుమఘుమలాడే పాయసం. అది తింటే మళ్ళీ జీవితంలో ఆయాసం రాదనమాట. అటువంటి పాయసం వచ్చేసింది. అందులోంచి వంకాయ కూర, టెంకాయ పచ్చడి, సాంబారు, ఇంకా రకరకాలైన చట్నీలు, మంచి వేగినటువంటి పిండి వంటలు, పదార్థాలు అవేమిటి ఓ కుప్పలు తెప్పలుగా వచ్చి పడిపోయాయి. వాటితో భోజనం పెట్టాడు ఆయన. పాయస కర్దమము అన్నాడు. అంటే పాయసం తింటూ ఉంటే కొంత నేల మీద పడి అదొక బురద అయిపోయింది ఏకంగా. అంత విందు చేశాడు. అందుకే భరద్వాజుని విందు అని ఒక పెద్ద పేరు కూడా. అంత మహిమ కలిగిన వాడు వాల్మీకి శిష్యుడు. ఆయన ప్రయాగ దగ్గర ఉండేవాడు ఎక్కువగా. ప్రయాగలో గంగా యమున సంగమం దగ్గర ఆయనకు ఒక గొప్ప ఆశ్రమం ఉందన్నమాట. చూడాలి అవన్నీ చూడకుండా ఊరికే యాత్రకు వెళ్ళామండి వచ్చామండి అంటే ఏం ఉపయోగం ఉంది? ఈ యాత్రకు వచ్చినా ఇంట్లో మాత్ర వేసుకు పడుకున్నా ఒకటే. అన్నీ తెలుసుకుని ఆయా ప్రాంతములను చూడాలి. ఇప్పుడున్న పరిస్థితులు కూడా బేరీజు వెయ్యాలి. ఆహా, ఇటువంటి దివ్యస్థలానికి వచ్చామని పులకించి ఒక్క నమస్కారం చేసుకోవాలి. ఎందుకు చెబుతున్నానంటే వాల్మీకి ఎంత గొప్పవాడో భరద్వాజుడు కూడా అంత గొప్పవాడు. గురువుగారిని మించినవాడే తప్ప తక్కినవాడు కాదు. అయినా గురుభక్తి కలిగినవాడు. జ్ఞానులు ఎప్పుడు మా గురువుగారి శరీరం ముట్టుకుంటే చాలు, ఆ గురువుగారి పాదాలు ఎత్తితే చాలు, గురువు కంటే గొప్ప దైవం లేరని గ్రహించారు. కాబట్టి వాడు గొప్పవారు అయ్యారు. అజ్ఞానులు మధ్యలో వస్తారు, మధ్యలో పోతారు. వాళ్ళ కర్మ వాళ్ళు ఎవరు బాగు చేయలేరు. కానీ భరద్వాజుడికి అంత మహామహిమ కేవలం వాల్మీకి మహర్షికి నిరంతరము సేవ చేయడం వల్ల వచ్చింది. అటువంటి శిష్యుణ్ణి వెంట పెట్టుకుని ఈయన తమసా నదికి వచ్చాడు. స్నానానంతరం కట్టుకోవడానికి వచ్చే బట్టలు, నీళ్లు తెచ్చుకోవడానికి కలశం, ఇవన్నీ పుచ్చుకుని శిష్యుడు వస్తూ ఉండగా తమసా నదీ తీరంలో ఉన్న అరణ్యం వర్ణిస్తూ వాల్మీకి నది దగ్గరకు వచ్చాట. దారి పొడుగుతో అరణ్యం ఉంది, ఎంత బాగుందో, ప్రశాంత వాతావరణం,
ఎక్కడ గందరగోళం లేదు, ఒకళ్ళొకళ్ళు చంపుకోవడాలు కొట్టుకోవడాలు ఇంత దారుణంగా లేవు ఆ రోజుల్లో. అందుకే ఆయన వనము యొక్క సౌందర్యానికి, ఆ అడవి సౌందర్యానికి ఆశ్చర్యపోయాడు, మెచ్చుకున్నాడు. సరిగ్గా స్నానానికి వాళ్ళు తమస దగ్గరకు వచ్చారు. ఆ తమసా నది ఉందిట ఆ సమయంలో. అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్యమనోయథ. నాయన చూసావా ఈ తమసా నదిని? ఇందులో ఎక్కడ బురద లేదు. అది వర్షాకాలం కాదు కదా, అందువల్ల బురద కిందకి దిగిపోయి స్వచ్ఛముగా ఉంది. ఫిల్టర్డ్ వాటర్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. నిర్మలంగా ఉంది నీరు. పైగా ఎలా ఉందిట? సన్మనుష్యమనోయథ అన్నాడు. మంచి మనిషి యొక్క మనస్సులో ఉందిట. మంచి మనుషుల మనస్సులో బురద ఉండదు, కల్మషం ఉండదు కదా. ఒక మంచి వ్యక్తి యొక్క మనస్సు ఎలా ఉంటుందో తమసా నది జలం అలా ఉన్నది. రమణీయంగా ఉంది, అందంగా కూడా ఉంది నీరు. నీరుని చూడగానే కూడా ముచ్చటగా స్నానం చెయ్యాలి అనిపించాలి. అలా ఉన్నది ఈ నీరు. ఇందులోకి వెళ్ళి మనం స్నానం చేద్దాం. ఏది స్నానం చేయడానికి కట్టుకునే గుడ్డ ఇయ్యి అన్నాడు. అంటే కట్టుకున్న పంచెతో కాకుండా స్నానానికి మనం టవల్ కట్టుకున్నట్టుగా ఆయన కూడా వేరే కట్టుకుంటాడు అనమాట. అందుకే సుస్పష్టంగా న్యస్యతాం కలశస్తాత దీయతాం వల్కలం మమ. కలశం ఒడ్డు మీద పెట్టు. స్నానం తర్వాత చెంబుతో నీళ్లు పట్టుకుంటాం కనుక చెంబు ఒడ్డు మీద పెట్టి నాకు నా వస్త్రం ఇస్తే నా తువ్వాలు కట్టుకుంటాను. స్నానం చేసి ఒడ్డుకొద్దాం, సంధ్యావందనం చేద్దాం అన్నాడు ఆయన. అలాగే వెంటనే భరద్వాజుడు కలశాన్ని ఒడ్డు మీద ఉన్న ఇసుక తిన్నెలో పెట్టాడు. గురువుగారికి కట్టుకోవలసిన వస్త్రం ఇచ్చాడు. ఎప్పుడూ కూడా భరద్వాజుడు లాంటి శిష్యుడు ఉంటే టక్కున పనులు అయిపోతాయి అన్నమాట. అదృష్టవశాత్తు భరద్వాజుడు ఆయనకి అన్ని పనులు చేసి పెట్టేవాడు, సేవలన్నీ చేసి పెట్టేవాడు. అందుకే హాయిగా వస్త్రం కట్టుకుని ఇక నీటిలో దిగబోతున్నాడు. అప్పుడు జరిగింది ఓ తమాషా. ఎక్కడి నుంచి వచ్చాడో ఒక కిరాతకుడు, ఓ బోయేవాడు, వేటగాడు అక్కడికి అడుగుపెట్టాడు. ఉదయకాలంలో నల్లని శరీరంతో పెద్ద విల్లు ధరించి మరొక యముడిలో ఉన్నాడు. వాడు రెండవ యముడిలో ఉన్నట్టు. వాడు యముడే ఈ రూపంలో వచ్చాడేమో అన్నట్టుగా ఉన్నాడు ఆ దుర్మార్గుడు. వాడి వెనక అమ్ముల పొది ఉన్నది, అందులో పదునైన బాణాలు ఉన్నాయి. ఈ నదీ తీరంలో ఓ పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మీద క్రౌంచ పక్షులు రెండు ఉన్నాయి. ఒకటి ఆడ, మరొకటి మగ. ఈ రెండు దంపతులు. ఈ ఆడపెట్ట మగపెట్ట ఎప్పుడూ కలిసే ఉంటాయి, పొరపాట్లు కూడా విడిపోవట. చీటికి మాటికి ఒకళ్ళొకళ్ళు విడిచిపెట్టేటటువంటి మానవులు లాంటి వాళ్ళు కారు పాప ఆ పక్షులు. అందుకని ఈ దంపతులు ఇద్దరు పక్క పక్కనే కూర్చుని ముక్కు టిక్కు టిక్కను కొట్టుకుని పులకించిపోయి కబుర్లు చెప్పుకుంటాయి. వాటి లాంగ్వేజెస్లో పక్షి భాషలో కిచ్ అనుకుంటున్నాయి. అంటే ఏమిటనమాట, మన ఇద్దరం ఎప్పుడూ కలిసే ఉందామే, మన ఇద్దరం పద్మాకర్ గారితో అయోధ్య వెళ్ళి ఆయన పురాణం విందామే, ఈ మనుషులు కుర్చీలు వాళ్ళు ఆక్రమిస్తారు కనుక మనం పైన కూర్చుని విందామే అని ఏవో చెప్పుకుంటాయి వాటి లాంగ్వేజ్లో పాపం. సరిగ్గా ఈ దుర్మార్గుడు వచ్చాడు. అందులో కామమోహితమై ఉన్న, ప్రేమతో తన భార్యని ముక్కుతో తాటించి కిచుకచలాడుతున్న మొగ పెట్టకేసి బాణం ఎక్కుపెట్టాడు. పాప ఆ పెట్ట ఈ దుర్మార్గుడు చూసుకోనే లేదు. ఎంతలో వీడు చెవిదాకా బాణం లాగి విడిచిపెట్టాడు. ఈ బాణం వెళ్ళి మొగపెట్ట డొక్కలోంచి గుచ్చుకుని కింద పడిపోయింది. అది కీచు నరుచుకుంటూ కింద పడి తక్షణం చచ్చిపోయింది పాపం మొగపెట్ట. ఉదయం పూట క్రౌంచ పక్షుల్లో పురుష పక్షిని మొగపెట్టని ఈ బోయేవాడు పటక్కను కొట్టి పారేశాడు. దెబ్బకది కింద పడిపోయింది. పాపం ఆడపెట్ట ఈ మొగపెట్ట చుట్టూ గిరికీలు కొట్టి కన్నీళ్లు పెట్టుకుని కీచు అని గొంతు చించుకుని ఏడవడం మొదలెట్టింది. ప్రేమ విషయంలో పక్షులైనా జంతువులైనా ఒకే రకంగా ఉంటాయండి. ఒక కోతి, ఆడకోతి జోలికి మనం పెడితే మొక్కోతి మీ మీద పడి రక్కేస్తుంది. కోతి పిల్ల జోలికి వెళ్ళామంటే కోతులన్నీ మోకంబడిగా దాడి చేస్తాయి. ఒక్క మానవులమే పక్కవాడు చచ్చిపోయినా యాక్సిడెంట్లో పట్టించుకోకుండా ఇంటికి పోతాం. మానవుల కంటే అన్ని జంతువులు బాగున్నాయి అనిపిస్తుంది నాకు నిజంగా. ఈ మానవుడు మరి ఈ కలియుగంలో ఏం తిని పుట్టాడో తెలియదు కానీ కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, డబ్బు తప్ప ప్రకృతి మీద అసలు ఏమాత్రం ధ్యాస లేకుండా అయిపోయాడు. ఏదో మీలాంటి పుణ్యాత్ములు ఇంకా కొంతమంది ఉన్నారు కాబట్టి ఇంకా బతుకుతున్నాం. ఈ పెట్ట అలా ఏడుస్తూ ఉంటే వాల్మీకి మహర్షి హృదయం కరిగిపోయిందని పాప. ఆయన మహాత్ముడు, ఆయన కరుణాస్వరూపుడు, చీమకి దోమకి అపకారం చెయ్యని మహాత్ములు వాళ్ళు.
ఈ బోయవాడిని చూడడంతో ఆయన ఒక్కసారిగా తీవ్రమైన వేదనకి గురైపోయి మా నిషాద ప్రతిష్టాం త్వం అగమశాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అన్నాడు. అప్రయత్నంగా ఆయన నోటి నుంచి కొన్ని మాటలు వచ్చాయి. పోనీ మామూలు మాటలా? అదొక అందమైన కీర్తనలా ఉంది, ఛందోబద్ధంగా ఉంది. దాని సంగతి తర్వాత చూద్దాం. ఆయన నోట్లోంచి వచ్చిన మాటలు ఏమిటవి? నిషాద, బోయవాడ, నువ్వు ఎక్కువ కాలం ఉండవు. మా అంటే ఉండవు, లేదు అని నెగిటివ్ వర్డ్ అనమాట అది. త్వం ప్రతిష్టాం నిషాద శాశ్వతీ సమాహ మా అగమ అంటే, ఒరే బోయవాడ నువ్వు ఎక్కువ కాలం బ్రతకవరా దుర్మార్గుడా. ఎందువల్ల? ప్రేమతో కామమోహితమై ఈ పక్షుల జంట చెట్టు మీద కూర్చుని కిచకిచలాడుతున్నాయి. ఆడపెట్ట మగపెట్ట ప్రేమతో పలకరించుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అందులో మగపెట్టను చంపేస్తావా? మగదాన్ని చంపి ఆడదానికి వైధవ్యం కలిగిస్తావా? కాబట్టి నువ్వు ఎక్కువ కాలం ఉండవు అన్నాడు. అండంతో టక్కన చచ్చిపోయాడు పోయేవాడు. అది మహాత్ముల శక్తి అంటే. అందుకే మహాత్ములకి వ్యతిరేకంగా పిచ్చివాగుడు వాగకూడదు. వాగితే ఆ వాగుడే వాళ్ళని నాశనం చేస్తుంది. వాల్మీకి మహర్షి నోటి నుంచి అనుకోకుండా వచ్చిన శబ్దములకి వాడు వెంటనే పోయాడు. ఈ విషయాన్ని వాల్మీకి చరిత్రలో రఘునాథరాయలు రాశాడు బాగా. ఇది తెలియక చాలామంది ఏమనుకుంటున్నారో తెలుసా? వాల్మీకి మహర్షి వచ్చి కొట్టేశాట బాణంతో పిట్టని. వాల్మీకి కొట్టడం ఏమిటి? వాల్మీకి ఒక మహానుభావుడు. ఆయన ప్రచేతసుని కుమారుడు. ప్రచేతసుడు అంటే వరుణుడు, వరుణదేవుని వంశంలో పుట్టినవాడు వాల్మీకి మహర్షి అంటే. వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదమే వరుణుదేవుని వంశంలో పుట్టిన ప్రాచేతసుడు అని పేరు కలిగిన వాల్మీకి మహర్షి చేత రామాయణం అనే పేరుతో వచ్చింది. అంటే రామాయణం వేదము యొక్క సారము. వేదసారం రామాయణ కథారూపంలో వాల్మీకి మనకి అందించాడు. అందించినవాడు ప్రాచేతసుడు. ప్రచేతసుని యొక్క వంశంలో వరుణ వంశంలో పుట్టినవాడు అని అర్థం. అంతటి మహాత్ముడేమో ఆయనే పోయేవాడని ఒక కథ కల్పించారు. ఈ పిచ్చి కల్పిత కథలు పక్కన పెట్టాడు మనకెందుకు. కానీ ఒకప్పుడు రత్నాకరుడు అనే పేరుతో ఆయన కొంతకాలం మధ్యలో అపమార్గంలోకి వెళ్ళి మళ్ళీ ఋషి అయ్యాడు. ఆయన ఋషి అయ్యాక ఈ ఘట్టం జరిగింది. ఆ ఘట్టంలో ఒక బోయివాడు ఎవడో వచ్చి పిట్టను కొట్టాడు. కొట్టింది వాల్మీకి మాత్రం కాదు. అందుకనే ఎప్పుడూ పురాణములకు ఇతిహాసములకు వ్యతిరేకముగా అందులో సంబంధం లేనటువంటి వాటిని కనుక మనం రాస్తే, ఆ పాత్రలను కించపరిస్తే చివరి రోజులలో దుర్మరణం పొందుతామట. అందువల్లే పురాణములలో ఉన్న మహాపాత్రలను ఎప్పుడూ మాట వరసకు కూడా మనం ఇష్టం వచ్చినట్టు వక్రీకరించకూడదు. ఎటువంటి పాత్రలండి భీముడంటే? భీముడికి అపజయం అనేది అసలు మహాభారత యుద్ధంలో ఎప్పుడూ లేదు. భీముడు యుద్ధం చేసే కొద్దీ పరాక్రమం పెంచుకుంటాడు. యూట్యూబ్లో నేను చెప్పిన సంపూర్ణ మహాభారతం వినండి, 54 రోజులు చెప్పిందా. అలాంటివి వింటే మీకు ఒరిజినల్ భారతం వింటే విషయం అర్థమవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, వాల్మీకి మహర్షి బోయేవాడిని శపించాడు, శ్లోకం పలికాడు తప్ప ఆయన మాత్రం బోయేవాడు కాదు, పెట్టని కొట్టలేదు. స్నానం చేశాడు, జపం పూర్తి చేసుకున్నాడు, కలశం పుచ్చుకుని ఇంటికి వచ్చాడు ఆశ్రమానికి. కానీ మనస్సులో లేదు. ఎందుకు వచ్చిందో అప్రయత్నంగా నోటి నుంచి ఆ వాక్కు. దానివల్ల బోయేవాడు దెబ్బతిన్నాడే. పాప పెట్ట ఎంత గొప్పది, హాయిగా ఆడపెట్ట మగపెట్ట జంటగా ఒకదానితో ఒకటి ముచ్చట్లాడుకుంటూ ఉంటే ఈ దుర్మార్గుడు ఈ బోయేవాడు ఎక్కడి నుంచి వచ్చాడో, వాడు ఎంత క్రూరుడు, అన్యాయంగా ఒక పెట్టని పొట్టన పెట్టుకున్నాడు, ఈ జీవుల్ని చంపి వీళ్ళు ఏం బాగుపడతారు, ఇలా రకరకాల ఆలోచనలు ఆయన మనస్సులోకి వస్తూనే ఉన్నాయట. సరిగ్గా ఆశ్రమానికి వచ్చాడో లేదో, లోపల ప్రవేశించే లోపు ఆ ఆశ్రమం అంతా ధగ ధగ ధగమనే కాంతితో వెలిగిపోయింది. కొన్ని కోట్ల సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎటువంటి కాంతియో అటువంటి కాంతి ఆశ్రమం దగ్గర కనపడిందిట. ఆకాశంలో ఒక్క సూర్యుడు కనపడితేనే మనం తట్టుకోలేమే, అటువంటిది కోటాను కోట్ల సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఆ కాంతి ఎలా ఉంటుందో ఆలోచించండి. దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపదుత్థిత. ఆకాశములో ఒకే పర్యాయము వేలాది సూర్యులు ఉదయిస్తే ఎటువంటి కాంతి వస్తుందో అటువంటి కాంతి వాల్మీకి మహర్షి ఆశ్రమం అంతా నిండిపోయింది. పోని
ఆ కాంతిలో వేడుందా? సూర్యుడి కాంతిలో వేడి ఉంటుంది. వేల మంది సూర్యులు ఇక్కడికి ప్రత్యక్షమైతే మనం అందరం భస్మం అయిపోతాం. ఒక్క సూర్యుడి కిందకి దిగి వస్తేనే మనం తట్టుకోలేమే. అటువంటిది ఒకే పర్యాయము వేలాది మంది సూర్యులు ఉదయిస్తే ఆ కాంతిని మనం తట్టుకోగలమా? ఆ వచ్చిన కాంతిలో కాంతి సూర్యకాంతి కానీ వేడి లేదు. చంద్రుడి వెన్నెలలో ఉన్న చల్లదనము వంటి చల్లదనం, ఆహ్లాదం ఉన్నది. వెంటనే వాల్మీకి మహర్షి ఎవరా అని తేరిపారా చూశాడు. ఋషి కనుక ఆయన తన దివ్య నేత్రాలతో ఆ వచ్చిన ఆయన్ని చూశాడు. ఆయన సాక్షాత్తు బ్రహ్మదేవుడు, సరస్వతీ వల్లభుడు. హంసవాహనం మీద వచ్చాడు. చతుర్ముఖుడు, చతుర్భుజాలు ఉన్నాయి, పుస్తకాలు అక్షమాల అన్నీ పుచ్చుకుని సాక్షాత్తు బ్రహ్మదేవుడే ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు ఎంత అందంగా ఉంటాడో, పద్మవర్ణమట అయింది. ఎప్పుడు చూసినా 3 పదులు 30 ఏళ్ల యువకుడిలా ఉంటాడు ఆయన. ఎర్రని తామర పువ్వు ఎలా ఉంటుందో అలాంటి రంగులో ఉంటాడు ఆయన. ఇదన్నమాట ఆయన వర్ణం. ఈ పద్మవర్ణంలో ఉంటాడు ఆయన.